హాయ్, నేను మీ ఛాన్సీని. ఈరోజు మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఈ కండిషన్లో కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద ఎయిర్ సాక్స్ ఆఫ్ ద లంగ్, ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ని కలెక్ట్ అయి ఉండటాన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ కండిషన్ అంటారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్కి డిస్నియా ఉంటుంది, డిఫికల్టీ బ్రీతింగ్, నెక్స్ట్ టాకిప్నియా ఉంటుంది, ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ ఉంటుంది. చెస్ట్ టైట్నెస్ మీన్స్ డిస్కంఫర్ట్, పెయిన్ ఆల్సో ఈస్ దేర్, అండ్ సాచురేషన్ లెవెల్స్ లెస్ దెన్ 94%, అండ్ ద కలర్ ఆఫ్ ద baby extremities is changed, that is bluish discoloration is there, and child is suffering with the grunting sounds. What is grunting sounds? Noisy breathing sounds. Next, nose flarynx, when nostrils widen while breathing. బేబీ ఎప్పుడైతే రెస్పిరేషన్ తీసుకుంటుందో హెవీ బ్రీతింగ్ తీసుకున్నట్టు నాస్ట్రిల్స్ని వైడ్ చేసి బ్రీత్ తీసుకుంటుంది, దాన్ని నేసల్ ఫ్లారింగ్స్ అంటారు. నెక్స్ట్, రిట్రాక్షన్, ద ఏరియా బిట్వీన్ ద రిబ్ అండ్ ఇన్ ద నెక్ షింక్ ఇన్ వెన్ ఎ పర్సన్ ఆస్తమా attempts while patient is taking inhales. Next is sweat, because lack of oxygen in the tissues, patient is suffering with the sweat. And wheezing, it's an high pitched sound is produced. Next, changing of the body position. In children, we will follow according to the Silverman-Anderson scale. Okay, this is about respiratory distress. Thank you.